హలో గైస్, వెల్కమ్ టు ఫిజియోఫిట్. ఐఎమ్ డాక్టర్ భవేంద్ర, యువర్స్ ఫిజియోథెరపిస్ట్. ఈరోజు మనం ఈ వీడియోలో ఫిజియోథెరపీ అంటే ఏంటో కొంచెం డెప్త్గా తెలుసుకుందాం. అసలు ఫిజియోథెరపీ అంటే ఏంటి, ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ అనేది ఎలా పనిచేస్తుంది, ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ఏ కండిషన్స్కి చేస్తాము, ఇలాంటి ఎన్నో విషయాల్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫుల్ వీడియో చూశాక మా నాలెడ్జ్ మీకు వర్త్ అనిపిస్తే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక లేట్ చేయకోకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఫిజియోథెరపీని మనం ఫిజికల్ థెరపీ అని కూడా పిలుస్తాం. ఫిజియోథెరపీ అనేది ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్. ఫిజియోథెరపీలో చేసే ప్రతి ట్రీట్మెంట్ కూడా ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్ అయి ఉంటుంది. ఫిజియోథెరపీ వల్ల మనకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అంటే, మనము ఫిజియోథెరపీ వల్ల పెయిన్ రిలీఫ్ని పొందొచ్చు, ఫ్లెక్సిబిలిటీని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, జాయింట్ రేంజ్ ఆఫ్ మోషన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, స్ట్రెంగ్త్ని పెంచుకోవచ్చు, డిపెండెంట్ నుంచి ఇండిపెండెంట్గా మారచ్చు. ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో ఇష్యూస్ నుంచి కూడా మనము బయటకు రావచ్చు. ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ అనేది పర్సన్ టు పర్సన్, కండిషన్ టు కండిషన్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఫిజియోథెరపీ ట్రీట్మెంట్లో ఏమేమి టెక్నిక్స్ ఉంటాయంటే, మాన్యువల్ థెరపీ, ఎక్సర్సైజ్ థెరపీ, మొబిలైజేషన్ టెక్నిక్స్, ఎలక్ట్రోథెరపీ, ట్రాక్షన్ థెరపీ, థర్మోథెరపీ, హైడ్రోథెరపీ, క్రయోథెరపీ, ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రకాల ట్రీట్మెంట్లు మన ఫిజియోథెరపీలో ఉంటాయి. దాదాపుగా 100కు పైన కండిషన్స్కి మన ఫిజియోథెరపీలో ట్రీట్మెంట్ ఉంది. మెయిన్గా మస్కులోస్కెలిటల్ కండిషన్స్ అంటే మసిల్ అండ్ బోన్ రిలేటెడ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ మన ఫిజియోథెరపీలో ట్రీట్మెంట్ ఉంది. అంటే బ్రీఫ్గా చెప్పాలి అంటే బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్, నీ పెయిన్, యాంకిల్ పెయిన్, ఇలా ఏ కండిషన్ అయినా సరే, మజిల్ రిలేటెడ్ ఆర్ జాయింట్ రిలేటెడ్ ఆర్ బోన్ రిలేటెడ్ కండిషన్స్ అన్నిటికీ మన ఫిజియోథెరపీలో ట్రీట్మెంట్ ఉంది. న్యూరో కండిషన్స్ లైక్ స్ట్రోక్, పెరాలసిస్, గులెన్-బ్యారీ సిండ్రోమ్, పార్కిన్సన్స్ అండ్ ఇలా ఒకటి కాదు రెండు కాదు బ్యాలెన్స్ అండ్ కోఆర్డినేషన్ రిలేటెడ్ కండిషన్స్ అన్నిటికీ మనం ఫిజియోథెరపీలో ఎక్సర్సైజ్ థెరపీ అండ్ మాన్యువల్ థెరపీ ద్వారా మనం ట్రీట్ చేయొచ్చు. ఇవే కాకుండా స్పోర్ట్స్ రిలేటెడ్ లిగమెంట్ స్ప్రెయిన్స్ కానీ, మజిల్ స్ట్రెయిన్స్ కానీ, ఇంకా వాళ్ళలో ఫ్లెక్సిబిలిటీ తక్కువ ఉన్న వాళ్ళకు, రేంజ్ ఆఫ్ మోషన్ తక్కువ ఉన్న వాళ్ళకు అండ్ స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకు కూడా మనం ఫిజియోథెరపీ ద్వారా వాళ్ళని మనం ట్రైన్ చేయొచ్చు. అండ్ పోస్ట్ ఆపరేటివ్ కండిషన్స్ లైక్ టోటల్ నీ రీప్లేస్మెంట్, ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ సర్జరీ, పీసీఎల్ రీకన్స్ట్రక్షన్ సర్జరీ, హెడ్ ఇంజరీస్ జరిగిన వాళ్ళకు, బెడ్ రిడెన్ అయిన వాళ్ళకు అండ్ అలానే స్పైనల్ సర్జరీస్ జరిగిన వాళ్ళకు కూడా మనం ఫిజియోథెరపీ అనేది చేస్తాం. ఇవే కాకోకుండా మనము పీడియాట్రిక్ కండిషన్స్ అంటే పుట్టుకతో వచ్చే వ్యాధులు, సెరిబ్రల్ పాల్సీ, డిలేడ్ మైల్ స్టోన్స్, సిటీఈవి, స్కోలియోసిస్ అండ్ పోస్చర్ అండ్ మొబిలిటీకి సంబంధించిన ఇష్యూస్ని కూడా మనం ఫిజియోథెరపీ ద్వారా ట్రీట్ చేయొచ్చు. పిల్లలకే కాదు, జీరియాట్రిక్ కండిషన్స్ అంటే సీనియర్ సిటిజన్స్, వీళ్ళల్లో ఎక్కువగా మనం బ్యాలెన్స్ అండ్ కోఆర్డినేషన్ ఇష్యూస్ చూస్తూ ఉంటాం అనమాట. వీటిని కూడా మనం బ్యాలెన్స్ అండ్ కోఆర్డినేషన్ ఎక్సర్సైజుల ద్వారా మనము ఇంప్రూవ్ చేసి వాళ్ళు సడన్ ఫాల్స్ నుంచి మనం వాళ్ళని కాపాడచ్చు. వీటితో పాటు కార్డియోపల్మోనరీ కండిషన్స్ లైక్ ఆస్మా, బ్రాంకైటిస్, సిఓపిడి అండ్ పోస్ట్ కోవిడ్ వల్ల ఇబ్బందులు పడుతున్న వాళ్ళకు కూడా మనం బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అండ్ పోస్టరల్ డ్రైనేజ్ టెక్నిక్స్ని యూజ్ చేసి మనం వాళ్ళ కండిషన్స్ని ఇంప్రూవ్ చేయొచ్చు. వీటితో పాటు డైలీ రొటీన్ వర్క్స్ వల్ల అంటే వాళ్ళ వర్క్ బేస్ వల్ల అంటే వాళ్ళ వర్క్ చేసే విధానం, వాళ్ళ పోస్చర్ వల్ల వచ్చే కండిషన్స్ని కూడా మనం పోస్టరల్ ట్రైనింగ్ ద్వారా మనం వాళ్ళకు హెల్ప్ చేయొచ్చు అనమాట. మనం డిస్కస్ చేసిన కండిషన్స్లో ఏ కండిషన్ ద్వారా అయినా సరే మీరు కానీ, మీ ఇంట్లో వాళ్ళు కానీ, లేదా మీకు తెలిసిన వాళ్ళు కానీ బాధపడుతూ ఉంటే వెంటనే ఒక ఫిజియోథెరపీ క్లినిక్ వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. ఫిజియోథెరపీలో మీకు ఎలాంటి టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఇవ్వరు. ఇన్ కేస్ ఎవరైనా సరే ఇస్తుంటే జస్ట్ బీ కేర్ఫుల్. ఇక ఈ రోజుకి ఈ వీడియో ఇంతే గాయ్స్. మరిన్ని ఫిజియోథెరపీ, హెల్త్ అండ్ ఫిట్నెస్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.